ఈరోజైతే మేము చేతక్ బండిని డెలివరీకైతే వెళ్తున్నాము. ప్రీవియస్‌గా మా నాన్నయితే పాత బండి వాడేవాడు. 8 ఇయర్స్ పైనే వాడుతున్నాడది. అదైతే మనకి 18 కిలోమీటర్స్ కూడా రాలేదు మాకు. సో, చేలోనే ఉంటాడు కాబట్టి మా నాన్నకి ఈవీ వెహికల్ అయితే బావుంటుందని జెప్పి నేను చాలా అయితే చెక్ చేశాను. అందులో నాకైతే కొంచెం బజాజ్ చేతక్ 3501 అయితే నచ్చింది. ఇప్పుడైతే మేము డెలివరీ తీసుకోవడానికి ఎళ్తున్నాము. అది మాత్రమే కొనడానికి ఎందుకో రీజను. ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇప్పుడే బళ్ళారి షోరూమ్ దగ్గరికైతే వచ్చాము. యాక్చువల్‌గా ఈ స్కూటీ నేను అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. మనకి దసరా ఆఫర్స్‌లో ఎస్‌బీఐ నుంచి 17,500 ఆఫర్ వచ్చింది. షోరూమ్ వాళ్ళు కాల్ చేసి బైక్ అవైలబుల్ ఉంది డెలివరీకి. మీరొచ్చి తీసుకుంటారా అని అడిగారు. సో, మేము కూడా వస్తామని చెప్పేసైతే ఇప్పుడొచ్చాము. లోపలైతే మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, మా నాన్నకైతే బ్లాక్ కలర్ అంటే ఇష్టము. అందుకనే బ్లాక్ కలర్ బుక్ చేశాము. షోరూమ్‌లో పాత చేతక్ అయితే డిస్‌ప్లే చేసున్నారు. యాక్చువల్‌గా దీని రిసెంబల్‌గానే మనకి చేతక్ ఈవీ స్కూటర్‌నైతే డిజైన్ చేశారు. అప్పట్లో చాతక్ అనేది చాలా క్లాసిక్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి స్క్రీన్ పైన మెన్షన్ చేశాను. ఒకసారి పాస్ చేసుకొని అన్నీ చెక్ చేయండి. ఇంకా మా నాన్న దగ్గరైతే అందరూ సైన్స్ తీసుకుంటున్నారు. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా! ఈ సైన్స్ వచ్చేసి మనకి ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీ అండ్ ఇన్స్యూరెన్స్‌వి అన్నీ మన చేత సైన్ పెట్టించుకుంటారు. వన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బైక్ డెలివరీ చేస్తారనమాట. ఇంకా షోరూమ్ సేల్స్ పర్సన్ అయితే మాతో ఫోటోస్ దిగారు. మనకి విత్ ఆన్ రోడ్‌తో పాటు మనకి కిట్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి. అవి మనం ఇక్కడ తీసుకోవడమే బెస్టు. అన్నీ వాళ్ళే ఫిట్ చేసిస్తారు. ఇప్పుడైతే వాళ్ళన్నీ ఫిట్ చేస్తున్నారనమాట. నేనైతే లేడీ ఫుట్ రెస్ట్ ఒకటి అంటే టోటల్ బాడీ గార్డ్ అయితే ఆర్డర్ చేశాను ఇందులోనే. యాక్సెసరీస్‌లోనే వస్తది. అవన్నీ సెట్ చేస్తున్నారు మనకి. ఇదొక 15-20 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడే యాక్సెసరీస్ మొత్తం ఫిట్ చేసి ఇచ్చేశారు. ఇంక ఫార్మాలిటీస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక మనం వెహికల్ తీసుకొని వెళ్ళిపోవడమే. ప్రెజెంట్ అయితే 94% అయితే ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు మేము 30 కిలోమీటర్స్ పైనే వెళ్ళాలి ఇంటికి. సో, ఎంత ఛార్జింగ్ అవుతుంది అని ఒకసారి చెక్ చేద్దాం. దారిలో వెళ్తుంటే ఒక కార్ అయితే ఇట్లాగా మంటలతో ఉంది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇగో ఈ పర్సన్‌దే అనమాట కారు. సడెన్‌గా వచ్చేసినాయంట మంటలు. ఒకసారి మనం ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు కండిషన్స్ కూడా చెక్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే ఎకో మోడ్‌లో ఉంది. ఎకో మోడ్‌లో మనకి టాప్ స్పీడ్ ఎంతలో వెళ్తుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఎకో మోడ్‌లో 69 వెళ్తుంది టాప్ స్పీడ్. అంతకుమించి ఎక్కువ వెళ్ళట్లేదు. ఇప్పుడు ఒకసారి స్పోర్ట్ మోడ్ పెడతాను. స్పోర్ట్ మోడ్‌లో ఎంత వెళ్తుందో చూద్దాం. స్పోర్ట్స్ మోడ్‌లో మనకి 80 వరకైతే టచ్ అవుతుందన్నారు. నాకైతే 80, 81 వస్తుంది. ప్రెజెంట్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఉన్నాయి ఈ కంపెనీసు. టాప్ సెల్లింగ్స్ వచ్చేసి ఏతరు, టీవీఎస్ అండ్ చేతక్. ఈ మూడిట్లో కూడా నేను చేతకే ఎందుకు తీసుకున్నానో ఇప్పుడు చెప్తాను మీకు. ఏతర్ నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు అంతా బానే అనిపించింది కానీ బెల్ట్ సౌండ్ అయితే నాకు హెవీగా వస్తుంది. మనం ఈవీ వెహికల్ తీసుకునేది సౌండ్‌లెస్ కోసం. సో, నాకైతే నచ్చలేదు. అండ్ అలాగే ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అందుకైతే నేను స్కిప్ చేశాను ఇది. నాకు ఐక్యూబ్ డ్రైవ్ చేస్తుంటే ఎక్స్‌పీరియన్స్ అంతా బావుంది ఏతర్ కంటే. సౌండ్ కూడా ఏమీ లేదు. బట్ నాకు కొంచెం ఇది ప్లాస్టిక్ బిల్డ్‌తో ఉంది కాబట్టి నాకంత అనిపించలేదు. అందుకే నేను ఇది కూడా స్కిప్ చేశాను. అండ్ చేతక్‌తో పోలిస్తే ఇది కూడా ఆన్ రోడ్ ప్రైస్ చాలా ఎక్కువగానే ఉంది. అండ్ చేతక్ వచ్చేసరికి మనకి మెటల్ బాడీతో ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉంటుందనమాట. అండ్ అలాగే ఇది టాప్ ఎండ్ మోడలే మనకి 1,50,000 అలా వచ్చేస్తుంది. అండ్ ఇందులో మనకి ఎకో మోడ్‌లోనే ప్రీవియస్‌గా ఈవీ వెహికల్స్‌లో స్పోర్ట్స్ మోడ్ అంత రేంజ్ వస్తుందనమాట ఇది. పికప్ కానీ అది. ఇంక వన్స్ ఇది స్పోర్ట్ మోడ్ ఆన్ చేసినప్పుడు అసలు మామూలుగా ఉండదు పికప్ ఇది. ఇంటికొచ్చినప్పుడు ఛార్జింగ్ అయితే 46% ఉంది. నేనక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఓడిఓ 13 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే 51 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో, ఓవరాల్‌గా నేను 38 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఇంకిప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టాము. మనకి ఈ 3501లో ఆన్ బోర్డ్ ఛార్జ్ వస్తుంది. డైరెక్ట్‌గా ప్లగ్‌కి కనెక్ట్ చేసి పెట్టుకోవడమే. మా నాన్న షోరూమ్ దగ్గర ఏం డ్రైవ్ చేయలేదు. ఫస్ట్ టైమ్ అనమాట ఇలా ఒక స్కూటీ డ్రైవ్ చేయడం మా నాన్న. ఎప్పుడు బైక్స్ అవి డ్రైవ్ చేస్తూ ఉండేవాళ్ళు.
కొత్తగా అనిపిస్తుందంట ఎక్స్‌పీరియన్సు. ఈ 3501 చేతక్‌కి మనకి ఫిజికల్ కీ అలా ఏముండదు. ఇలా ఫాగ్ కీ ఉంటుంది. మనం ఇంక ప్రెస్ చేసుకోవడమే అనమాట. అండ్ మనం సింగిల్ ప్రెస్ చేస్తే మనకి వెహికల్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇలా ఆన్ అవుతుందనమాట వెహికలు. మనకి న్యూట్రన్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా సింగిల్ ప్రెస్ చేస్తే మనకి ముందు పక్క బూట్ ఓపెన్ అవుతుంది. ఇది 5 లీటర్స్ ఉంటుంది బూటు. అండ్ ఇక్కడే మనకి ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మనం మొబైల్ పెట్టుకోవడానికి. ఈ సైడ్ పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సీట్ ఓపెన్ అవుతుంది. బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. 35 లీటర్స్ వరకు. అండ్ లోపలే నేను ఆన్ బోర్డ్ చార్జర్ కూడా పెట్టాను. అండ్ ఇప్పుడు మనం దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే ఆగిపోతుందనమాట. ఈ 3501కి టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది. టచ్ స్క్రీన్ కావాలంటే మనం టెక్ ప్యాక్ వేయించుకోవాలి. అది 5000 ఉంటుంది. సో, అది వేయించుకుంటే మనకేంటంటే టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ కూడా ఇస్తారు. అండ్ మ్యాప్ నావిగేషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, నేను వన్ టైమ్ లైఫ్ టైమ్ అన్నారని చెప్పి 5000 పెట్టి టెక్ ప్యాక్ కూడా ఏపిచ్చాను. మీకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు స్క్రీన్ ఏం అవసరం లేదు, స్పోర్ట్స్ మోడ్ కూడా అవసరం లేదనుకుంటే మనం ఆ 5000తో ఏమి ఏపించుకోవాల్సిన అవసరం లేదు. ఆన్ రోడ్‌లో మనకు ఒక 5000 కూడా తగ్గుతుంది. ఈ చేతక్ 3501 గురించి మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తాను.